ఐజా మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు గాను 13 వార్డులు బీఆర్ఎస్ గెలుచుకోవడం జరిగింది. అక్కడ ఐజా మున్సిపాలిటీని కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుని ఒక మరో ఇంట్రెస్టింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఏంటంటే వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీ కైవసం చేసుకోవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం చెప్పుకోవచ్చు. అక్కడ వడ్డేపల్లి శ్రీనివాస్ చాలా బలమైన నేత. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి ఆ తర్వాత ఆయన ఇండివిజువల్ గా నియోజకవర్గంలో ఎదగాలని ఒక ఆలోచనతోటి కవిత పార్టీలో చేరడం జరిగింది. కవిత పార్టీలో చేరిన తర్వాత మొత్తం పార్టీకి సంబంధించిన ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించినప్పుడు కవిత దీనికి సంబంధించి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింబల్ మీద పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించి అందులో భాగంగానే ఆ పార్టీకి సంబంధించిన బీఫామ్లన్నీ ఇవ్వడం జరిగింది. దాదాపు వడ్డేపల్లి నియోజకవర్గంలో 10 వార్డులుంటే అక్కడ 8 వార్డులు కవిత పార్టీకి సంబంధించిన అభ్యర్థులే గెలుపొందడం జరిగింది. ఒక వార్డు బీఆర్ఎస్, ఒక వార్డు కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు. సో మొత్తం మీద ఒక హిస్టరీ, కొత్త హిస్టరీ అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఒక మున్సిపాలిటీని కవిత పార్టీ కైవసం చేసుకోవడం జిల్లాలో అయితే ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం చేసుకోవడం. అయితే మిగతా అంశాలకు ఈ మిగతా మున్సిపాలిటీకి సంబంధించి కల్వకుర్తి కానీ అదేవిధంగా నారాయణపేట మిగతా అన్ని చోట్ల కూడా దాదాపు మెజార్టీ స్థానాల్లో అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాల్సింది. మహబూబ్నగర్ మున్సిపాలిటీకి సంబంధించి కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఇంకా కౌంటింగ్ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇది మరి కాస్త ఆలస్యమయ్యే అవకాశం. మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి కాబట్టి 60 సంబంధించి ఓట్ల లెక్కింపుకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లు కాబట్టి వీటన్నిటి కూడా ఒక 50 అన్ని కూడా ఒక ప్యాక్ చేసి వాటినంతా కూడా చేయడానికి మరికొద్ది సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. సతీష్, ప్రతాప్, జగిత్యాల సంగతి ఏం కాబోతుంది? జగిత్యాలలో ఇండిపెండెంట్లకు మద్దతుగా జీవన్ రెడ్డి ప్రచారం చేశారు. ప్రస్తుతం అక్కడ రిజల్ట్ సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? జగిత్యాలకు సంబంధించి కూడా అక్కడ మొత్తం జిల్లాలోని ఆ నియోజకవర్గంలో దాదాపు 50 వార్డులు ఉంటే 30 వార్డులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కి ఇవ్వడం జరిగింది. మరో 20 వార్డులు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీసుకోవడం జరిగింది. వాటికి సంబంధించి కూడా తీసుకున్నప్పటికీ కూడా మిగతా వార్డులలో కూడా జీవన్ రెడ్డి తన వర్గం అభ్యర్థులు ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది. ఇప్పటికి ఇంకా అక్కడ కొన్ని చోట్ల కౌంటింగ్ జరుగుతా ఉంది. ఇంకా వాటికి సంబంధించి మరికొద్ది సేపట్లో క్లారిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి అక్కడ మెజార్టీ సీట్లకు సంబంధించి సంజయ్ వర్గం 30 సీట్లు, మిగతా 20 సీట్లు జీవన్ రెడ్డి వర్గం తీసుకున్నప్పటికీ అక్కడికి కాంగ్రెస్ పార్టీ అయితే 2 వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు పోటీ చేసుకున్న పరిస్థితి. కాబట్టి దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా జగిత్యాల అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కాస్త అక్కడ గ్రూప్ తగాదాల నేపథ్యంలో అక్కడ ఏలు పెట్టే ఇంట్రెస్ట్ చూపించడానికి అంటే పెద్ద సీనియర్ నేతలు కూడా జోక్యం చేసుకోలేకపోయారు. ఎందుకంటే ప్రచారానికి సంబంధించి కానీ మిగతా అంశాలకు సంబంధించి కానీ జగిత్యాల నియోజకవర్గంలో ఇంటర్ఫేర్ కావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే అక్కడ జీవన్ రెడ్డి చాలా హార్డ్ఫుల్ గా ర్యాష్ గా ఉండడంతో అక్కడ దానికి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా దానికి ఆ నియోజకవర్గంలోకి ఆయన ఇంటర్ఫేర్ కాలేకపోయారు. మొత్తం నిజామాబాద్ పార్లమెంట్ కు ఇన్ఛార్జ్ గా ఉన్నప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా చోట్ల ప్రచారం చేశారు తప్ప దానికి సంబంధించి జగిత్యాలలోకి ప్రచారం చేయలేకపోయారు. ఆ పక్కనే ధర్మపురికి సంబంధించి అడ్లూరి లక్ష్మణ్ మరో మంత్రి ఉన్నప్పటికీ అక్కడ ప్రచారం చేశారు. ఆ విధంగా అదే జగిత్యాల జిల్లాలో కోరుట్ల మున్సిపాలిటీకి వెళ్ళి ప్రచారం చేశారు తప్ప జగిత్యాల నియోజకవర్గంలోకి వెళ్ళి అక్కడ ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించి ఎవరు కూడా ప్రచారం చేసి సాహసం చేయలేకపోయారని చెప్పుకోవచ్చు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ అక్కడికి వెళ్ళలేకపోయారు. సో మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ సంబంధించి జీవన్ రెడ్డి ఎఫెక్ట్ ఏ విధంగా పనిచేసింది, ఏ విధంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఏ విధంగా పనిచేశారనేది చూడాల్సి ఉంటుంది. సతీష్, రైట్. ప్రతాప్, మున్సిపల్ ఎన్నికల్లో పలు చోట్ల హంగ్ ఫలితాలు వచ్చాయి. కోహీర్లో నువ్వా నేనా అన్నట్టుగా ఫలితాలు వచ్చాయి. ఇక్కడ మొత్తం 16 స్థానాలు ఉండగా కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 5, ఎంఐఎం 1, బీజేపీ 1, ఇండిపెండెంట్ 1 స్థానాలు విజయం సాధించారు. అటు కే సముద్రంలో మొత్తం 16 స్థానాలు ఉండగా కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 8 చోట్ల విజయం సాధించారు. ఒక రకంగా ఇక్కడ టై అయింది. దేవరకద్రలో మొత్తం 12 స్థానాలు ఉంటే కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4, అలాగే బీజేపీ 1, ఇతరులు 1 స్థానంలో విజయం సాధించారు. ఇక ఆలంపూర్లో మొత్తం 10 స్థానాలు ఉంటే కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 5 చోట్ల విజయం సాధించాయి. అయితే ఖచ్చితంగా ఇక్కడ ఆలంపూర్లో బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఈక్వేషన్స్ పరంగా బీఆర్ఎస్కు ఒక 2 ఎక్స్-అఫీషియో ఓట్లు అనేవి అదనంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ అది కాంగ్రెస్ చేజారినట్టు. ఇక జహీరాబాద్లో మొత్తం 37 స్థానాలు ఉంటే బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 3, ఎంఐఎం 2, ఇండిపెండెంట్ 3 చోట్ల విజయం సాధించారు. ఇక్కడ మనం ఈక్వేషన్ చూసుకుంటే జహీరాబాద్లో 37 స్థానాల్లో బీఆర్ఎస్కి 15 వచ్చాయి, కాంగ్రెస్కి 14 వచ్చాయి, బీజేపీకి 3 వచ్చాయి. ఒకవేళ బీఆర్ఎస్కు బీజేపీ మద్దతు ఇస్తే ఆ నెంబర్ 18 అవుతుంది. అలాగే ఎంఐఎంకి 2 వచ్చాయి కాబట్టి ఒకవేళ ఎంఐఎం కాంగ్రెస్కి మద్దతు ఇస్తే ఖచ్చితంగా అక్కడ ఎంఐఎం 2, కాంగ్రెస్ 14, అంటే మొత్తం ఆ 16 అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇండిపెండెంట్ కీలకంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఏం జరగబోతుంది అనేది కొంత ఆసక్తి రేపుతోంది. ఇక మరో కీలకమైన అంశం మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే
బీఆర్ఎస్ బహిష్కృత నేత కవిత జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జెండా ఎగురవేసింది. 10 వార్డులకు గాను 8 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన 2 స్థానాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్కు చెరొక్క స్థానం గెలిచారు. ఫార్వర్డ్ బ్లాక్ సింబల్పై తెలంగాణ జాగృతి పోటీ చేసి విజయం సాధించింది. ఒక రకంగా రాజకీయంగా కవిత బోని చేశారని మనం చెప్పాలి. దీని ఇంపాక్ట్ కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇక్కడ సంగప్ గారు, ఇక్కడ కొన్ని చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం జహీరాబాద్ ఎగ్జాంపుల్ చూసాం. జహీరాబాద్లో బీఆర్ఎస్కు 15 వచ్చాయి, అలాగే బీజేపీకి 3 వచ్చాయి. అలాగే ఇంకా ఇక్కడ కాంగ్రెస్కు 14 వచ్చాయి, ఎంఐఎంకి 2 వచ్చాయి. మరి ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు బీజేపీ బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తుందా? ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో కొంత లోపాయకారికంగా బీజేపీ బీఆర్ఎస్ సర్దుబాట్లు చేసుకుని ఆ 2 ఒకటే అన్న చర్చ కాంగ్రెస్ లేవనెత్తిన నేపథ్యంలో మరి ఇప్పుడు ఓపెన్గా ఆ బీఆర్ఎస్ బీజేపీ కొన్ని చోట్ల సర్దుబాటు చేసుకుంటాయా అన్నది మనం వేచి చూడాల్సిన అంశంగా కనిపిస్తోంది. దానిపై కూడా మనం కాసేపు మన అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరణ్ కౌశిక్ గారు రైట్, ఫార్వర్డ్ బ్లాక్ మనం చూసాం. ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపైన తెలంగాణ జాగృతి అభ్యర్థులు పోటీ చేశారు, విజయం సాధించారు. దీనిపై మీ స్పందన ఏంటి ఒక కాంగ్రెస్ నేతగా? సార్, ఇక అక్కడ పరిస్థితి ఆధారం, ఎందుకంటే వడ్డేపల్లి మున్సిపాలిటీ కూడా పోయినసారి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి లేకుండే. ఆనాడు అదేవిధంగా ఎమ్మెల్సీ ఏదైతే వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు, అదే కాకుండా వారి సంబంధించి ఎమ్మెల్యే ఆనాడు అబ్రాహం గారు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పుడు వడ్డేపల్లి సంబంధించినటువంటి ఏదైతే వడ్డేపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి బలమైన అభ్యర్థి. అదే కాకుండా వారు కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీలో తీసుకోకపోవడం మూలంగా ప్రధానంగా తను కలవకుల ఖైదీ గారి సైడ్ వెళ్లడంతో ప్రధానంగా ఆ వ్యక్తి మూలంగా మాత్రమే అక్కడ ఓట్లు వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే గతంలో వారు చాలా సందర్భంలో ప్రభావితం చూపారు. అదే కాకుండా ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి 24 ఎంపీ ఎలక్షన్లు వచ్చే ప్రయత్నం వారు చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ఉద్దనంతో తీసుకోలేదు. ఆ వ్యక్తి మూలంగా ఇప్పుడు ఓటేపల్లిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అదేవిధంగా సంబంధించిన పార్టీ మెజార్టీ స్థానాలు గెలిచిన పరిస్థితి మనం చూసినాం. సరే, కొన్ని స్థానాల్లో ఏ పార్టీ ఏది గెలిచినప్పటికీ కూడా మెజారిటీ స్థానాల్లో మహబూబ్నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, వరంగల్, కరీంనగర్, అదే కాకుండా ఈ జిల్లాలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలుస్తా ఉంది. అదే కాకుండా మెదక్లో కొంత బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కావచ్చు, అదే కాకుండా నిజామాబాద్, హైదరాబాద్ చూస్తే కొంత భారతీయ జనతా పార్టీ కూడా ప్రభావితం చూపుతా ఉంది. ఏదేమైనప్పుడు కూడా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పరిపాలన కావచ్చు, మేము ఇది రెఫరెండంగా భావిస్తా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానిలో భాగంగా ప్రజలు కూడా పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ 2020లో ప్రజాస్వామ్యం లేకుండా చేసి ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులంతా తీసుకొని ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీని తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగలేదు. అదే కాకుండా ఆనాడు భారతీయ జనతా పార్టీ కూడా ఇంత బలంగా లేకుండే కాంగ్రెస్ పార్టీ వీక్ చేసి, భారతీయ జనతా పార్టీ వీక్ చేసి ప్రతిపక్షాలు లేకుండా చేసే ప్రయత్నం ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఏదేమైనప్పుడు కూడా ఈసారి చాలా భిన్నమైనటువంటి ధృవాలు కూడా కనపడతా ఉన్నాయి. చాలా పార్టీలు లేవనుకున్న పార్టీలు కూడా అదేవిధంగా మున్సిపాలిటీలో ఒక్కటో అరనో గెలిచిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో చాలా డెమోక్రటిక్ వల్ల ఎలక్షన్లు జరుగుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అల్లంపూరు నియోజకవర్గం తప్ప మిగతా నియోజకవర్గాల్లో మహబూబ్నగర్లో చాలా బలంగా ఉన్నది. అదే కరీంనగర్లో మొదటి నుంచి మనం జగిత్యాల సంబంధించిన సమస్య, అక్కడ జీవన్ రెడ్డి గారు కావచ్చు, డాక్టర్ సంజయ్ గారి సమస్య కొంత ఫస్ట్ నుంచి ఇబ్బంది పెడతా ఉంది, అది అక్కడ సమస్య. మెదక్లో మాత్రం హరీష్ రావు గారు చాలా ప్రతిష్టాత్మక తీసుకొని వారు ఆ మెదక్ జిల్లా దాటకుండా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన స్టేట్ను అలర్ట్ చేసే ప్రయత్నం వారు చేశారు. దానిలో భాగంగానే అక్కడ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అక్కడనే జిల్లా, అదే కాకుండా మొదటి నుంచి తెలంగాణ ఉద్యమానికి పట్టున్న జిల్లా, అదే కాకుండా గతంలో ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఓడిపోయింది కాబట్టి చాలా ప్రతిష్టాత్మక తీసుకోవడంతో, అదే కాకుండా పటాన్ చెరువు సంబంధించినటువంటి మైపాల్ రెడ్డి గారు మెదక్ జిల్లాలో గులాబీ జెండా రెపరెపలాడడానికి క్రెడిట్ హరీష్ రావుకి ఇస్తారా? హరీష్ రావు గారు ఇక్కడ ఏమైందంటే హరీష్ రావు గారు మాట కామాట వాస్తవాలు ఒప్పుకోవాల్సింది హరీష్ రావు గారిదే. అదే కాకుండా కేసీఆర్ గారు కూడా ఆ జిల్లాలో ఉన్నారు. అదే కాకుండా పటాన్ చెరువు సంబంధించి మైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ సైడ్ ఉన్నటువంటి చివరి మినిట్ లో బీఆర్ఎస్ పార్టీ సైడ్ పోవడంతో పటాన్ చెరువులో 4-5 మున్సిపాలిటీ ఉంటే 2-3 మున్సిపాలిటీలు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ లాభం జరిగింది. అదే కాకుండా హరీష్ రావు గారు ఈసారి మొత్తం మెదక్ జిల్లానే అక్కడ ఆ జిల్లాలనే కాన్సన్ట్రేట్ చేసి అక్కడనే మొత్తం అభ్యర్థులు కావచ్చు, తర్వాత రెబల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నిర్మూలించే ప్రయత్నంలో హరీష్ రావు గారు ముందుకు పోయారు. కాబట్టి కొంత బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ నుంచి పట్టున్న జిల్లా, అక్కడ అత్యధికంగా ఎమ్మెల్యేలు ఉన్నారు. దుబ్బాక కావచ్చు,
సునీతా లక్ష్మారెడ్డి గారు కావచ్చు, ఓకే తర్వాత ఏదైతే మాణిక్యరావు గారు కావచ్చు, తర్వాత చిత్త ప్రభాకర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఓకే తర్వాత ఎమ్మెల్సీ వెంకటరమణారెడ్డి గారు కావచ్చు, చాలా మంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించి నాయకులు ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ లాభం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సంబంధించి అక్కడ అదేవిధంగా ఆందోళన సంబంధించి మాకు దామోదర రాజేశ్వర గారు ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ మెదక్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోనైతే హస్తం పైచేయి సాధించలేకపోయింది, అంతే కదా. మెదక్ జిల్లాలో కొంత పైచేయి సాధించలేకపోయినాం. ఖచ్చితంగా ఏదేమైనా కూడా భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు పోవాలి. అదే కాకుండా మేము చూస్తా ఉన్నాం నార్త్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభావితం చేయదని చెప్పారు, కానీ నార్త్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభావితం చేసే పరిస్థితి మనం చూసినాం. కాబట్టి అత్యధికంగా కార్పొరేషన్లు 5 కన్నా పైన కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. మున్సిపాలిటీ సంబంధించి 70% పైగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆదరించినందుకు ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే వరకు ఖచ్చితంగా ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానాలు పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనపడతాం. రైట్, చరణ్ కౌశిక్ గారు మీరు లైవ్ లోనే ఉండండి. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత డాక్టర్ రాకేష్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నేత విజిత్ గారు డిబేట్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్ గారు, ఒక ఫలితాల కోసం కూడా ఖచ్చితంగా మాట్లాడదాం. మీ పార్టీ నుంచి వెళ్ళిన మాజీ ఎమ్మెల్సీ కవిత సంబంధించిన అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వాడేపల్లి నియోజకవర్గంలో అంటే వాడేపల్లి మున్సిపాలిటీలో బోని తెరిచారు, దానిపై ముందు మీ స్పందన ఏంటి? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు, మీకు టీవీ ప్రేక్షకులకు. స్పష్టంగా అంటే గతంలో ఐజా ఏదైతే అలంపూర్ కాన్స్టిట్యున్సీలో ఐజా మున్సిపాలిటీలో గతంలో కూడా ఫార్వర్డ్ బ్లాక్ అక్కడ గతంలో కూడా ఒక 12 స్థానాలు గెలిచింది. ఓకే, ఇప్పుడు కాదు నేను చెప్పేది లాస్ట్ టైం ఎలక్షన్లలో గత ఎలక్షన్లలో 12 స్థానాలు గెలిచింది. అప్పటికి ఎవరి గుర్తు అనేది లేదు ఓకే ఐజా ప్రాంతంలో. కానీ అక్కడ దాంట్లో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీలో 2 మున్సిపాలిటీలు అవుట్ రైట్గా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం జరిగింది. అది ఒకటి ఏంటంటే మనకు అక్కడ మన ఏది అలంపూర్ ఒకటి ఐజా ఒకటి 2 కూడా విజయం సాధించడం జరిగింది. మీరు ఏదైతే చెప్తున్నటువంటి వాడేపల్లి ఏదైతే ఉన్నదో వాడేపల్లిలో గతంలో కూడా అక్కడ రెబల్ అభ్యర్థులు గెలిచినటువంటి దాఖలాలు. కొంత అంటే కర్నూలు ప్రాంతానికి దగ్గర అంటే రాయలసీమకు దగ్గరగా ఉంటుంది కాబట్టి కొంత బార్డర్ డిస్ట్రిక్ట్ కాబట్టి అది ఎఫెక్ట్ ఉన్నది. మీరు మాట్లాడాల్సింది నిజంగానే ఒకవేళ కవిత గారు పెట్టినటువంటి అభ్యర్థులు గెలిచిరంటే మీరు ఇన్సైడ్ ఆఫ్ తెలంగాణలో మనం ఎక్కడన్నా మాట్లాడుకుందాం అంటే తప్పకుండా దాని గురించి గతంలో కూడా గెలిచిన నేను గతంలో కూడా గెలిచిన తప్పకుండా గెలిచిన అభ్యర్థులకు కంగ్రాచులేషన్. కానీ ఇప్పుడు నేను ఏమంటాను జనజాగృతి వాళ్ళు సమర్థించారు, తెలంగాణ జాగృతి సమర్థించారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున మేము బీ ఫామ్లు ఇస్తున్నాము అని ఇచ్చారు, ఆ క్యాండిడేట్లు పోటీ చేశారు. సార్ నేను ఏమంటానంటే సార్ మీకు ఒక మాట చెప్తున్నా, ఫార్వర్డ్ బ్లాక్ అనేది ఎవరి సింబల్ కాదు. ఫార్వర్డ్ బ్లాక్ ఎవరన్నా మద్దతు తెలిపొచ్చు. గతంలో గోదావరిఖాన్ నుంచి కోరకంటి చంద్ర ఎమ్మెల్యే కూడా గెలిచింది ఫార్వర్డ్ బ్లాక్. అప్పుడు కూడా కవితక్కనే గెలిచింది అనుకుందాం, అట్లా కాదు కదా. లే నేనేమంటానంటే ఇప్పుడు నీ సింబల్ అయిన అఫీషియల్ గా ప్రెస్ మీట్ గట్ట పెట్టి వాళ్ళు ప్రకటన చేశారు కదా. చాలా మంది బలపరుస్తారు, అది వేరే విషయం. నేనేమంటానంటే ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే గతంలో ఏదైతే టిఆర్ఎస్ పార్టీ అంటే ఈ మొత్తం కూడా ఒక హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 15-25 మున్సిపాలిటీలను కలపక ముందు 2997 వార్డులు ఉండే సార్. ఇప్పుడు ఏమైనా 2582 వార్డులకు కుదించబడ్డాయి. 2582 వార్డులకు కుదించినప్పుడు ఇక్కడ జరిగింది ఏంది, లాస్ట్ టైం మాకు టిఆర్ఎస్ పార్టీకి విన్నింగ్ పర్సెంట్ అంటే మేము గెలిచింది 17,004 వార్డులు, 1704 వార్డులు గెలిచినాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి విన్నింగ్ పర్సెంటేజ్ ఎంత వచ్చిందంటే 57% మాకు విన్నింగ్ వచ్చింది. అధికార పార్టీ మీరు అధికారంలో ఉన్నప్పుడు మాకు ఓట్ షేర్ 43% వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది 576 వార్డులు గెలిచింది. అండ్ నెక్స్ట్ 19% ఓట్ బ్యాంక్ వచ్చింది వాళ్ళకి. 22% ఓట్ బ్యాంక్ వచ్చింది. విన్ పర్సెంటేజ్ 19% ఉండే. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఆ కంపారిజన్ మనం ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ తోటి మనం కంపేర్ చేసుకుందాం. కంపేర్ చేసుకున్నప్పుడు ఎట్లా వచ్చింది ఇప్పుడు మీరు ప్రకటించినటువంటి ఫలితాల్లోనే చూడండి. మేము నియర్ టు 50% రీచ్ కావడానికి మేము రెడీగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 576 మీరు ఏదైతే ప్రకటించారో అంటే మన 10 టీవీలో వస్తున్న దాన్ని అవునవును మేము కూడా దాదాపుగా 500 స్థానాలకు చేరువగా ఉన్నాం. అవును, మీరు 576 అంటే మేము ప్రతిపక్షంగా ఉండి ప్రజలు మమ్మల్ని సంపూర్ణంగా విశ్వసించారనేది దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే లాస్ట్ టైం మేము గెలిచింది దాదాపుగా
ప్రతిపక్షాలు గెలిచింది 6 నుంచి 8 మున్సిపాలిటీలే. ఓకే. కానీ ఇప్పటికి మేము ఆల్రెడీ ఒక 10 మున్సిపాలిటీ డైరెక్ట్ డిక్లేర్ అయిపోయినాయి. మీకు ఏదంటే గడ్డపోతారం కావచ్చు, గుమ్మడిదల కావచ్చు, ఇంద్రేశం కావచ్చు, మన ఏది ఐజా కావచ్చు, కేశముద్రం కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, ఆలంపూర్ నియోజకవర్గాలు మీకు తిరగలేదులేండి. వేములవాడ, సిరిసిల్ల అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆలంపూరు, ఐజా అండ్ కేతన్పల్లి. మంత్రి ఉన్నాడు అక్కడ, ఏది చెన్నూరు కాన్స్టిట్యూన్సీలా వివేక్ వెంకటస్వామి మంత్రి, అక్కడ కూడా మేము కేతన్పల్లి కూడా మేము గెలుచుకున్నాం. కాబట్టి నేనేమంటాను, ఎక్కడికక్కడ కూడా ఎవరు మంత్రి ఉన్నారా, ఎవరు విప్పున్నారా ఏది కాదు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఒకటి, ప్రజలు సంపూర్ణంగా మా పార్టీని, మా పార్టీ నాయకత్వాన్ని విశ్వసించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించట్లేదని స్పష్టంగా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అయితే దానిపైన ఇందాక మీరు రాకముందు కాంగ్రెస్ నేత చరణ్ కౌశిక్ ఆయన చెప్తున్న థియరీ ఏంటంటే, గతంలో మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది 6 మంది ఎమ్మెల్యేలే, కానీ ఇప్పుడు బీఆర్ఎస్కి సరిపడా ఎమ్మెల్యేలు ఉన్నారు, అలాగే ఆ పార్టీకి ఎమ్మెల్సీలు ఉన్నారు, కీలక నేతలు ఉన్నారు, అలాగే భారతీయ జనతా పార్టీకి కూడా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 రాజ్యసభ ఉన్నారు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. అంటే వాళ్ళకి పూర్తి బలగం ఉంది. ఇంత బలగం ఉన్నా కూడా మేము ఎదుర్కొని ఇలా నిలబెట్టుకున్నామంటే ప్రజలు మా వైపే ఇంకా ఉన్నారంటానికి ఇది ఉదాహరణ కదా అన్నది చరణ్ కౌశిక్ గారు థియరీ. సార్ నేనేమంటున్నా, అప్పుడు వాళ్ళకి మనుషులు లేరని కాదు. థ్యాంక్ యూ టు చరణ్ కౌశిక్. ఎందుకంటే మేము సంపూర్ణంగా విజయం సాధించలేకపోయినామని చెప్పేసి ఒప్పుకున్న ఒక గొప్ప నాయకుడు చరణ్ అని మనం భావించాలి. తప్పని చెప్పట్లేదు సార్, 75% గెలుచుకుంటామని చెప్పాం, సాధిస్తున్నామని చెప్తున్నారు. నేనేమంటున్నానంటే 70%. ఇప్పుడు అధికార పార్టీకి ఎప్పుడు కానీ లోకల్ బాడీ ఎలక్షన్లలో వాళ్లకు ఫెచ్చింగ్ ఉంటుంది. అది కూడా లేదు అంటే, ఇప్పుడు కేతనపల్లిలో మంత్రి వివేక్ గారు ఓడగొట్టినామంటే, వివేక్ గారి దగ్గర మేము ఓడగొట్టగలిగినామంటే, అక్కడ మేము ఓడగొట్టినామంటే మేము బలంగా ఉన్నట్టే, అంటే ప్రజలు విశ్వసిస్తున్నారు అన్నట్టు కదా. ఒకటి ఏమైందంటే, ఈ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చేటప్పటికి వీళ్ళ వివిధ స్కామ్లని 2 సంవత్సరాల లోపలనే వివిధ స్కామ్లు ఫేవర్ అయిపోయినా బయటకు వచ్చినాయి. ఒకటి కోల్ కుంభకోణం, ఇంకోటి లిక్కరు హాలోగ్రామ్ స్టిక్కర్ కుంభకోణం, ఇంకో దిక్కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు భూ కబ్జాలు, ఇంకో దిక్కు సీతక్క ఇసుక లారీలు పట్టుబడ్డం, అదే విధంగా కొండ సురేఖ గారి ఇంటి మీదకి పోలీసులను పంపించడం, అదే విధంగా మన ఏదైతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే మీన్స్ ఒక ఆఫీసర్కును ఒక మంత్రికి సంబంధించినటువంటి అంశం ప్రధాన పత్రికలో ప్రధాన స్రవంతిలోకి రావడం. కాబట్టి ఎక్కడికక్కడ మంత్రులంతా అవినీతి పరులు. అసలు జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో కుంభకోణాలే, సివిల్ సప్లై కుంభకోణం, ఇట్లా మొత్తం కుంభకోణాలం ఏమైపోయింది కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధి ఒకటి చెప్పమని చెప్పారు, నేను ఒకటే అడుగుతున్నా, మీరు చెప్పింది నేను చెప్పింది మీరు చెప్పింది వద్దు. 4th సిటీ అయిందా, ఏది ఫ్యూచర్ సిటీ 4th సిటీ అంటారు కదా, అయిందా? ఫ్యూచర్ సిటీ అయిందా? స్పోర్ట్స్ యూనివర్సిటీ అన్నారు, అయిందా? అదే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నారు, అయిందా? అండ్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అన్నారు, అయిందా? పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ అయిందా? ఇప్పుడు ఎల్ఎన్టీ వాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎందుకు కట్టిస్తలేరు? కనీసం మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి దుస్థితి. మిషన్ భాగీరథకు మొత్తం కూడా నిధులు ఆపేసారు. ఎవరికి వద్దు సార్, ఎవరన్నా ఏఈనో డిఈనో మీరు లైన్ లోకి తీసుకోరు, కనీసం వాళ్ళకి పెట్రోల్ అలవెన్స్లు ఇస్తలేరు. ఇరిగేషన్ లా ఆర్డబ్ల్యూఎస్ లా ఏ ఇంజనీర్ కూడా డబ్బులు ఇస్తలేరు. మొత్తం తన చుట్టాలందరినీ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మనం చూసినాం, ఏది మెడికల్ కాలేజీ యూనివర్సిటీలో పేపర్ల కుంభకోణం, ఇంకో దిక్కు వచ్చేసి భూ కుంభకోణం, కంచెకచ్చిపోల్ల యూనివర్సిటీ భూముల కుంభకోణం, ఇంకో దిక్కు వచ్చేసి వాళ్ళ కాన్స్టిట్యూన్సీల భూ కుంభకోణాలు, ఏడ చూసిన కుంభకోణాలు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలు ఏమైనారు, ఒక పట్టణ ప్రాంతం ప్రజలు నమ్మారంటారు. ఓకే, జరిగింది నిజం, జరిగింది నిజం కాబట్టి ప్రజలు దాన్ని విశ్వసించారు. రైట్, ఖచ్చితంగా మీరు మాట్లాడదాం. ప్రస్తుతం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఫలితాలు కొంత ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రధానంగా అందరి దృష్టి కూడా ఎక్కువగా ఉంది, ఎందుకంటే కరీంనగర్ కార్పొరేషన్ ఒకటి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మాకు డ్యామ్ షూట్ సీట్ అంటూ చెప్పుకుంటూ వస్తుంది. మరి నిజంగా కరీంనగర్ కార్పొరేషన్లో ఫలితాలు ఆ విధంగా ఉన్నాయా? ప్రస్తుతం లీడ్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, మొదట కరీంనగర్ కార్పొరేషన్ కోసం మాట్లాడుకుందాం. కరీంనగర్ కార్పొరేషన్లో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎవరు ఏ స్థానాల్లో లీడ్లో ఉన్నారు? మీరు ప్రారంభంలో ఇక్కడ ఎంఐఎం ఇండిపెండెంట్లు కొంత కీలక పాత్ర పోషించవచ్చు అన్నారు, నిజంగా వాతావరణం ఉందా కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి? కార్పొరేషన్ ఫలితాలు మాత్రం కొంత ఆసక్తి మాత్రం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. కరీంనగర్ కార్పొరేషన్లో పోటీ చేసినటువంటి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్, దీంతోపాటు ఎంఐఎం, ఈ పార్టీల మధ్య ప్రధాన అభ్యర్థులంతా కూడా
పోటీ పడ్డారు. ఇక్కడ అంగు వచ్చే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇంకా కూడా కౌంటింగ్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. మొదటి రౌండ్ వచ్చేసరికి కొంత 5 వార్డులో బీజేపీ కొంత లీడ్లో ఉన్నట్టు సమాచారం ఉంటుంది. 39వ వార్డు, అదేవిధంగా 42, 49, 55, 56, 5 మొత్తానికి 5 డివిజన్లలో బీజేపీ మాత్రం ప్రస్తుతం అయితే తన లీడ్ మాత్రం కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. మిగతా చోట్ల ఎట్లా ఉంటున్నది మాత్రం కొంత ఫలితాలు ఉత్కంఠ మాత్రం రేపుతున్నాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ కొంత మెజార్టీ స్థానాలను సాధిస్తే మాత్రం దాదాపు 18 నుంచి 20 మధ్య సాధిస్తే మాత్రం కాంగ్రెస్, ఎంఐఎం, అదేవిధంగా ఇండిపెండెంట్లు కలిసి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. బీజేపీ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే తప్పించి మరి ఇతర పార్టీలు బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశం లేదు. కేవలం బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మేయర్ సీటు కైవసం చేసుకునే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీకి సపోర్టు చేయమని చెప్పి ఇటీవలే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటుందా లేదా అనేది మాత్రం కొంత ఆసక్తి ఉంది. ఇక్కడ 34 సీట్లు ఎవరు సాధిస్తారో వారే మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఫలితాలు కరీంనగర్ కొంత హంగు వచ్చే అవకాశం ఉన్నట్లుగానే ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లు లక్ష్మణ్ వీరంతా కూడా చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. అయితే కరీంనగర్ పైన బీజేపీ కాషాయం జెండా ఎగురవేస్తుంది అంటుంది. ఇటు కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా తమ జెండానే ఈసారి మేయర్ సీటు కైవసం చేసుకుంటాం, అధికార పార్టీ కాబట్టి కొంత అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఇటు బీజేపీ కూడా గట్టి పోటీనిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూటములే ఈ అభ్యర్థుల భవితవ్యాన్ని మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే విధంగా కూటమిలే ముందుకు తీసుకెళ్లే అవకాశం నేపథ్యంలో ఎవరు కూటమిగా మారుతారనేది మాత్రం కరీంనగర్లో ఆసక్తి రేపుతున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మరోవైపు రామగుండం కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకు ఒక డివిజన్ ఇప్పటికే కాంగ్రెస్ కైవసం చేసుకుని జరిగింది. మిగతా 59 డివిజన్లో మెజార్టీ స్థానాలు ఇక్కడ కాంగ్రెస్కి అనుకూలంగా ఉండడంతో ఇక్కడ కాంగ్రెస్ ఖచ్చితంగా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుని ఒక ధీమా వ్యక్తం చేస్తుంది. అక్కడ వస్తున్నటువంటి లీడ్స్ కూడా కాంగ్రెస్కి అనుకూలంగా కనిపిస్తున్నాయి. గతంలో ఇది బీఆర్ఎస్ స్థానం ఉండేది, ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ఈ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక పెద్దపల్లి జిల్లాలోని మంతని, అదేవిధంగా సుల్తానాబాద్, పెద్దపల్లి ఈ 3 స్థానాలను ప్రస్తుతం అయితే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దీంతో పాటు జగిత్యాల జిల్లా పరిధిలో మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇటు ధర్మపురి ఏదైతే మున్సిపాలిటీ ఉందో ఆ మున్సిపాలిటీ కూడా ఇటు కాంగ్రెస్ జెండాను ఎగరవేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా కాంగ్రెస్ను కైవసం చేసుకుంటుంది. చొప్పదండి మున్సిపాలిటీలో ప్రస్తుతం అయితే మొట్టమొదటిగా కాంగ్రెస్ విజయకేతనం ఎగరేసింది చొప్పదండి మున్సిపాలిటీ పైన. చొప్పదండి మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జగిత్యాల్లో కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అదేవిధంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి వీరి మధ్య కొంత పోటీ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుంది అనేది మాత్రం కొంత ఆసక్తిగా మారింది. ఇప్పటికే జీవన్ రెడ్డి సంబంధించినటువంటి వ్యక్తులు స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు కాబట్టి జీవన్ రెడ్డి తరపున గెలిచిన వారు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారా లేదా అనేది మాత్రం కొంత ఆసక్తిగా మారింది. ఇటు రాయకల్లో అదేవిధంగా కొరుట్లో కూడా కొంత కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నప్పటికీ మెట్పల్లిలో అంగు వచ్చే అవకాశం ఉంది. ఇటు హుజురాబాద్ సంబంధించినటువంటిది అయితే ప్రస్తుతం అయితే కాంగ్రెస్ హుజురాబాద్ను కైవసం చేసుకోగా ఇటు జమ్మికుంట మాత్రం కొంత హంగు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ కొంత ఒక స్థానం ఎక్కువ కాంగ్రెస్ కంటే ఒక స్థానం 11 స్థానాలను బీఆర్ఎస్ సాధించింది. అయితే ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇక్కడ అంగు వస్తుందా లేకపోతే ఎక్స్ ఆఫీషియో ఓటు బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తుందా అనేది మాత్రం ఇక్కడ కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉస్నాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తానికైతే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ స్థానాలన్నీ కూడా ప్రస్తుతం అయితే కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితిలో కరీంనగర్ను ఎవరు కైవసం చేసుకుంటారు, ఇక్కడ అంగు వచ్చే అవకాశం నేపథ్యంలో ఏ పార్టీకి ఎక్కువ మెజార్టీ ఉంటుందని మాత్రం ఆసక్తిగా మారింది. ఇక అన్ని పార్టీలు కూడా రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ వ్యూహాలకు పదును పెట్టాయి, క్యాంపులకు తరలిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎవరు స్వతంత్రులు కీలకంగా మారినటువంటి కరీంనగర్ కార్పొరేషన్లో ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తాయి, ఎవరు ఎటు సపోర్ట్ చేస్తారని మాత్రం కొంత ఆసక్తికరంగా మారిన పరిణామంగా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ జోరు కొనసాగుతుందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్. రైట్, రాకేష్ గారు మీరే క్లారిటీ ఇవ్వాలి. కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి ఇప్పటికైతే కొంత బీజేపీ లీడ్ కనిపిస్తున్నా వితౌట్ బీఆర్ఎస్ సపోర్ట్ బీఆర్ఎస్ ఈ స్థానం కైవసం చేసుకోకపోవచ్చు, మ్యాజిక్ ఫిగర్ 34 రీచ్ కాకపోవచ్చు అనేది ఇప్పటివరకు ఉన్న ఒక అంచనా. నిజంగా అలాంటి వాతావరణం వస్తే సహకరించే అవకాశం ఉంటుందా? పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, జహీరాబాద్లో కొద్దిసేపటి కిందట నేను బ్రేకింగ్ చదివాను. జహీరాబాద్లో కూడా అదే పరిస్థితి ఉంది. జహీరాబాద్లో బీఆర్ఎస్కు 14 వచ్చాయి, భారతీయ జనతా పార్టీకి 3 వచ్చాయి. అంటే మీరిద్దరు కలిపితే 17. కాంగ్రెస్కి అక్కడ 15 వచ్చాయి, ఎంఐఎంకి 2 వచ్చాయి, 17. అక్కడ 2 ఇండిపెండెంట్లు ఉన్నారు. అది కూడా కొంచెం డిసైడింగ్ ఫ్యాక్టరు అక్కడ బీఆర్ఎస్ బీజేపీ కావాలి. అలా చాలా చోట్ల వాతావరణం కొంత క్రియేట్ అయింది. ఏం జరగచ్చు, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు?
ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదండి. కరీంనగర్ మున్సిపాలిటీ కూడా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీయే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటది. ఓకే, ఇప్పటివరకు కొంత లీడ్ కావచ్చు కానీ ఫైనల్ రిజల్ట్ మాత్రం మాకు అనుకూలంగా ఒకవేళ ఉంటుంది. పరిస్థితి వస్తే ఏ పరిస్థితి వచ్చినా కానీ మేము ఏ పార్టీకి కూడా సపోర్ట్ చేసేది లేదు. మా నాయకత్వం ఏదైతే ఉన్నదో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మా పార్టీలో ఆల్రెడీ ఎన్నికలు జరిగేటప్పుడు లోపాయకారికంగా మీకు బీఆర్ఎస్ కు మధ్య కొంత సర్దుబాట్లు కుదిరాయి అన్నది కాంగ్రెస్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. మీకు ఒక మాట చెప్తాను. ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్ వస్తుంటే 3 రోజుల నుంచి ఢిల్లీలో ఎందుకు కూర్చున్నాడండి రాష్ట్ర ముఖ్యమంత్రి? కేంద్ర మంత్రులను ఎందుకు కలుస్తుండు? ఇన్ని రోజులు కలవడానికి టైం దొరకాలి కానీ ఇప్పుడు కలవనికి పోయిండా? నేనేమంటానంటే లోపాయికార ఒప్పందం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి. ప్రాంతీయ పార్టీలను ఖతం చేయాలనేదే అక్కడ బీజేపీ పార్టీ కుటిల యత్నం, దానికి సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే నేనేమంటాను, బీహార్ లో చూసినాం కదా, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ గెలిచే ఊపులుండే, దాన్ని ఖతం చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. కాబట్టి నేనేమంటానంటే మొత్తం కూడా బీజేపీ కాంగ్రెస్ ఆగర్భ శత్రువు కదా, కానీ మీకు బీజేపీకి ఉమ్మడి శత్రువు కాంగ్రెస్. మీకు ఒకటే మాట చెప్తున్నా, మాకు ఎప్పుడు కానీ మేము బీజేపీ మాకు శత్రువే, కాంగ్రెస్ పార్టీ మాకు శత్రువే. రెండు జాతీయ పార్టీలు కూడా మాకు శత్రువులే. కాబట్టి వాటికి సమధూమరంలో ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఏమంటున్నామంటే, మెజారిటీ స్థానాలు మేము గెలిచినప్పుడు మాకు ఎవరి మద్దతు అన్న కూడగట్టడానికి మేము ప్రయత్నం చేస్తాం. మేము వేరే వాళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తాం? కాబట్టి గెలిచేది మేము, నిలబెట్టుకునేది మేము. కాబట్టి ఎవరు వస్తారు ఎవరు రారు, కాంగ్రెస్ కు శత్రువులైనటువంటి వారు మాతో కలిసి వస్తారో రారా మేము తెలుసుకుంటాం. చరణ్ కౌశిక్ గారు ఎట్టి పరిస్థితుల్లో అవసరం అనుకున్నా కూడా మేము బీజేపీ సపోర్ట్ తీసుకోము, బీజేపీకి సపోర్ట్ ఇవ్వము అని చెప్తున్నారు రాకేష్ గారు. తర్వాత పక్కకు పెడితే మొన్ననే మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ లో అదే విధంగా లోకల్ బాడీ ఎమ్మెల్సీ జరిగితే భారతీయ జనతా పార్టీ 120 ఓట్లు ఉన్నాయి. వాళ్ళు పోటీ చేయకపోతే ఆ ఓట్లని బీఆర్ఎస్ పార్టీ పోతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు కూడా మేము పోటీ చేయలేదు. లాస్ట్ టైం కూడా టీచర్ కాన్స్టిట్యూన్సీ గ్రాడ్యుయేట్ కు మేము కండక్ట్ చేయలేదు. మీకు తెలియకపోతే దాన్ని తెలుసుకోండి. మాట్లాడలేదు. రైట్ రైట్ ప్లీజ్ కన్క్లూడ్. సార్ ఇక్కడ జీవన్ రెడ్డి మేమే గెలిపించాం, అది కూడా చెప్పు. ఓకే, పోటీ చేయలేదు. భారతీయ జనతా పార్టీ గెలిచిన పరిస్థితి మనం చూసినాం. వరంగల్ లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక్కడ రకరకాల వేలో భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తున్నాం. మన జాతీయ స్థాయిలో మాకు ప్రధాన బద్ధశత్రులు మేము భారతీయ జనతా పార్టీ. మీరు అనుకున్నట్టుగా సహకరించుకుంటారు అనుకుందాం. సరే, ఇప్పుడు నీ లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, వాళ్ళు కలిస్తే నిలబడే స్థానాలు కొన్ని ఉన్నాయి. మరి అప్పుడు మనం అది అయిన తర్వాత కాంటే ఓపెన్ గా మాట్లాడొచ్చు దానిపైన. మేము ఎలాంటి మద్దతు ఇవ్వమో అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు అంటున్నారు సార్. ఇక్కడ చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీగా భారతీయ జనతా పార్టీతో మాకు ఒప్పందం లేదు, బీఆర్ఎస్ పార్టీతో మాకు ఒప్పందం లేదు. వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ మద్దతు చేయించుకుంటే వాళ్ళ ఇష్టం, మాకు సంబంధం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా చాలా స్పష్టంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగినాయి కాబట్టి చాలా స్పష్టంగా 80 స్థానాలు ఆనాడు ఏకగ్రీవం అయితే ఈ రోజు 12 మాత్రమే. అందులో 10 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది, 2020 పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయించారు, టీడీపీ లేకుండా చేయించారు, బీజేపీ లేకుండా చేయించారు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు 2020 మాకు ఉన్నది 6 మంది, మాకు ఎమ్మెల్సీ లేరు, ఎంపీలు 3 మాత్రమే. ఈ రోజు ప్రస్తావించాను ఈ పాయింట్. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి 17 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, 25 ఎమ్మెల్యేలు ఉన్నారు. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు. రైట్, థ్యాంక్ యూ రాకేష్ గారు. మనం ఫలితాలకు సంబంధించి చూస్తున్నాము. అటు కాంగ్రెస్ పార్టీ కొంచెం స్పష్టంగా ఉంది, అలాగే సంగారెడ్డి, ఆలంపూర్ విషయానికి తీసుకుంటే కొంత బీఆర్ఎస్, అక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వాడేపల్లి స్థానాన్ని గెలుచుకున్న స్థానం ఒకవైపు, కొన్ని చోట్ల హంగు వాతావరణం కనిపిస్తోంది. అలాగే కరీంనగర్ లాంటి కార్పొరేషన్స్లో ప్రధానంగా వితౌట్ హెల్ప్ ఆఫ్ బీజేపీ, బీఆర్ఎస్ కైవసం చేసుకోవచ్చు, ఎవరికొకరికి సహాయం కావచ్చు అన్న ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. చూద్దాం మరి సాయంత్రం వరకు ఈక్వేషన్స్ ఎలా మారబోతున్నాయో. స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ కళ్యాణ్ అందిస్తారు.